వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సుహాస్. అయితే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే క్రికెట్ ఇండియాని ఎలా డామినేట్ చేస్తుంది, చాలా స్పోర్ట్స్ ఉండగా క్రికెటే ఎందుకు ఇండియాలో ఉన్న జనాలు ఎంచుకుంటారు, క్రికెటే ఎందుకు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, క్రికెట్నే ఎందుకు ఎక్కువ పెద్ద పెద్ద బ్రాండ్స్ కొలాబరేట్ అవ్వడం చూద్దాం. అలాగే ఒక సంఘటన ఏదైతే బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ జరిగింది, అది మన ఇండియాలో ఉన్న మన పబ్లిక్ అందరికీ ఒక రిగ్రెట్ అవ్వాల్సిన విషయం. అయితే ఈ వీడియోలో చూద్దాం ఎందుకని ఆ క్రికెట్ అనేది ఎలా ఇండియా ఒక స్పోర్ట్స్ మార్చింది, మళ్ళీ ఆ బ్యాడ్మింటన్ రిగ్రెట్ అనే విషయం ఏంటో ముందుగా చూద్దాం. ముందుగా వచ్చేసి ఇది కనిపిస్తుంది చూసారా, దీన్ని థామస్ కప్ అంటారు. ఇండియాలో ఎలాగైతే క్రికెట్స్ ఏదైతే ఓడిఏ మెయిన్ ఉన్న ఓడిఏ వరల్డ్ కప్ ఉందో అది ఇండియాలో క్రికెట్ కి ఎంత ఫేమస్ తెలుసు. అయితే మనకి ఇండియా టీం వచ్చేసి 2 వరల్డ్ కప్లు ఉన్నాయి, ఎంత ఫేమస్ తెలుసు. అలాంటి ఫేమస్ వరల్డ్ కప్, అది కూడా మెన్స్ బ్యాడ్మింటన్ టీంలో ఫేమస్ వరల్డ్ కప్ అయిన కప్ పేరు థామస్ కప్. అయితే ఈ థామస్ కప్ చరిత్ర గురించి చూసుకోవాలంటే థామస్ కప్ వచ్చేసి 1948లో ఈ థామస్ కప్ ఎడిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం మెన్స్ బ్యాడ్మింటన్ సంబంధించిన థామస్ కప్ అనమాట. సో ఈ థామస్ కప్ అనేది 1948లో స్టార్ట్ అయింది మలేషియాలో. అప్పటి నుంచి ప్రతి 2 yearsకి స్టార్టింగ్ లో 3 సంవత్సరాలు ఉండేది, కానీ తర్వాత లేటర్ ఆన్ ఎవ్రీ 2 years ఒకసారి ఈ థామస్ కప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా జరుగుతూ ఉండగా మీరు చూడొచ్చు ఈ థామస్ కప్ లో అయితే ఇప్పటికే హైయెస్ట్ టైటిల్ విన్నర్స్ వచ్చేసి ఇండోనేషియా 14 సార్లు అయితే ఈ థామస్ కప్ ని దక్కించుకోవడం జరిగింది. ఇండోనేషియా టీం అయితే ఇండియాకి అయితే ఒక్క థామస్ కప్. ఈ థామస్ కప్ లో ముందుగా పార్టిసిపేట్ చేయాలంటే WBF లో మెంబర్ అయి ఉండాలి, ఆ నేషన్ మెంబర్ అయి ఉండాలి. WBF అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. సో ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ లో సుమారు 203 నేషన్లు అయితే ఈ WBF లో ఉన్నాయి. ఇలా ఉండగా ఇప్పటికీ 34 ఎడిషన్లు అయినాయి థామస్ కప్ ఎడిషన్స్ అనేవి. అది అప్పటికి కేవలం 203 కంట్రీల నుంచి కేవలం 6 కంట్రీలకే ఈ థామస్ కప్ టైటిల్ అనేది రావడం జరిగింది. ఆ 6 కంట్రీల్లో ఇండియా కూడా ఉంది. మన ఇండియాకి ఎంత ప్రౌడ్ మూమెంట్ అది, ఎందుకంటే ఆ ఇన్ని ఎడిషన్స్ లో థామస్ కప్ ఎడిషన్ లో మనకు ఒక వరల్డ్ కప్ ఉంది బ్యాడ్మింటన్ లో. అయితే అలా చూసుకున్నట్టయితే ఆ వరల్డ్ కప్ అనేది ఎవరి మీద రాలేదు, 14 సార్లు విన్నర్ అయిన ఇండోనేషియా మీద అయితే మన ఇండియా వాళ్ళు అయితే బ్యాంకాక్ లో 2022లో కప్ అయితే సాధించారు ఇండోనేషియా మీద. దాని తర్వాత 2024లో చైనాకి అయితే ఆ కప్ రావడం జరిగింది. 2026 ఇదైతే ఈ సంవత్సరం రీసెంట్ గా ఈ థామస్ కప్ ఎడిషన్ అనేది డెన్మార్క్ లో జరిగింది. డెన్మార్క్ లో జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇండియా సెమీఫైనల్స్ లో ఫ్రాన్స్ తో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఇండియాకి బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది. సో బ్రాంజ్ మెడల్ వచ్చి ఇండియా వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ అయిపోతున్నారో డెన్మార్క్ నుంచి ఇండియాకి రావడం జరుగుతుందో అప్పుడు ఇండియా వాళ్ళకి చేదు గట్టి ఎదురైంది. అదేంటంటే ఇక్కడికి ఎప్పుడైతే ఇండియాకి వస్తారో ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి ఫిల్ స్టేషన్ లేదు, ఎటువంటి రిసీవింగ్ లేదు, ఎక్కువ మీడియా కవరేజ్ కూడా లేదు. దాన్ని మెన్షన్ చేస్తూ దానికి ఫీల్ అవుతూ ఆ టీం మెయిన్ ప్లేయర్ తెలుగు వ్యక్తి అయిన సాత్విక్ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే మనం చూడొచ్చు. హౌ ఇట్ స్టార్టెడ్ హౌ ఇట్ ఎండెడ్, అంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయిందని వాళ్ళ గ్రూప్ ఫోటో అయితే పెట్టడం జరిగింది. టీం మెంబర్స్ ఉన్నారు, అంటే లక్ష్య సేన్ అవ్వచ్చు, అలాగే చిరాగ్ శెట్టి, ఇక్కడ మెయిన్ గా ఉన్న సాత్విక్ రెడ్డి, ఇలాగా మెయిన్ ప్లేయర్స్ అయితే ఈ ఫోటోలో ఉన్నారు. దీంట్లో కింద మనం చూడొచ్చు బ్యాక్ హోమ్ నౌ యాజ్ యూజువల్, నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ ఓవర్ ది పాస్ట్ 2 weeks అండ్ ఇట్ సీమ్స్ లైక్ నో వన్ రియల్లీ కేర్స్. అంటే ఆ పోస్ట్ లో ఆ స్టోరీలో అయితే సాత్విక్ రెడ్డి ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ గత 2 వారాలు ఏమైందో ఎవరికీ తెలియదు, ఎప్పట్లాగే మళ్ళీ మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, ఏం పర్లేదు అయినా సరే వి విల్ ఫైట్ ఫర్ ఇండియా అని ఇండైరెక్ట్ గా ఆ పోస్ట్ లో అయితే పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు, అంటే మన ఇండియా వాళ్ళు కేవలం స్పోర్ట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది క్రికెటే. ఇండియాలో స్పోర్ట్ అనేది ఒక నేషనల్ స్పోర్ట్ లా మారిపోయింది. ఈ నేషనల్ స్పోర్ట్ అయిన హాకీని అయితే ఎవరు ఇండియాలో పట్టించుకోవడం లేదు. అది ఇప్పట్లో అయితే హాకీ ప్లేయర్స్ అంటే ఎవరు గుర్తుండట్లేదు. ఇప్పుడు ధ్యాన్ చంద్ టైంలో అయితే ఒలింపిక్స్ ఆడడం అంతవరకు ఒక నాస్టాలజిక్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది హాకీ అంటే. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో క్రికెట్ అంటేనే ఇండియా ఒక నేషనల్ స్పోర్ట్ లా మారింది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రికెట్ ఎందుకు డామినేట్ చేస్తుంది ఇండియాలో ఒక ప్రతి స్పోర్ట్ ని, అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. హిస్టారికల్ ఫీల్ అవ్వచ్చు, సొసైటీలో ఎలా ఫీల్ అవుతున్నారు క్రికెట్ నుంచి అవ్వచ్చు, అలాగే మీడియా కవరేజ్ కానీ బ్రాడ్కాస్ట్ కవరేజ్ కానీ, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని రకాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసి హిస్టారికల్ ఇంపాక్ట్ ఏంటంటే మనకు అందరూ తెలిసిందే, క్రికెట్ అనేది ఇండియాలోకి రావడం ఎవరి వల్ల కారణం అంటే మనకు తెలిసిందే బ్రిటిష్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన ఇండియా అయితే సుమారు 200 సంవత్సరాలు ఉంది. సో ఆ పాలనలో క్రికెట్ అనేది బ్రిటిషర్స్ వాళ్ళు అక్కడ ఇన్వెంట్ చేసిన గేమ్ని ఇక్కడ తెచ్చి వాళ్ళు ఆడటం జరిగేది. అలా ఆడుతూ ఉండగా ఎప్పుడైతే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చూసి నేర్చుకున్న ఆట అయితే క్రికెట్. అయితే అలా ఉన్నప్పుడు క్రికెట్ అప్పటి నుంచి ఎందుకు అంత
రూట్స్లోకి వెళ్ళిపోయిందంటే ఇండియా ఒక పీపుల్కి మెయిన్ కారణం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళతో సమానంగా సొసైటీలో ఉండాలని క్రికెట్ ఇండియన్ పీపుల్ అయితే క్రికెట్ నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని వాళ్ళతో ఆడడం, వాళ్ళకి టఫ్ పోటీ ఇవ్వడం, అలాగా హిస్టారికల్ ఇంపాక్ట్లో క్రికెట్కి ఒక మంచి స్థానం ఇచ్చింది. అలాగే కాకుండా అప్పట్లోనే క్లబ్ స్టార్ట్ అయింది. మీరు చూసినట్టయితే కల్కట్టా క్రికెట్ క్లబ్ 1792లోనే ఇండియాలో క్రికెట్ క్లబ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే కాకుండా ప్రొవిన్షియల్ స్టేట్స్ కానీ, మళ్ళీ రైల్వేస్ కానీ, అలాగ వివిధ రకాల డిపార్ట్మెంట్లో వాళ్ళ క్రికెట్ టీంలు ఫామ్ అయ్యి అప్పటి నుంచే 17th century నుంచే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. ఇలాగా క్రికెట్కి హిస్టరీ ఎప్పటి నుంచో 200-300 సంవత్సరాల ముందు నుంచే హిస్టరీలో క్రికెట్కి ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఒక క్లబ్స్ కానీ అప్పటి నుంచి ఉండడం వల్ల ఆ క్లబ్స్ అలా ఇప్పుడు వస్తూ క్రికెట్ని అలా ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లోకి వచ్చింది. అలా వేరే స్పోర్ట్స్కి ఏదైతే బ్యాడ్మింటన్, హాకీ, కబడ్డీ, అథ్లెటిక్స్ అయితే లోకల్ స్పోర్ట్స్ అయినా రెజ్లింగ్ మరియు హాకీ, కబడ్డీ అయితే అలాగ ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఎటువంటి క్లబ్లు లేవు. అందువల్ల క్రికెట్ ఆ స్పోర్ట్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ స్థాయిలో అయితే గుర్తింపు రావడం జరిగింది. రెండో విషయం వచ్చేసి మీడియా అండ్ బ్రాడ్కాస్ట్. మీడియా అండ్ బ్రాడ్కాస్ట్ ఎలా పోర్ట్రే చేస్తుందంటే క్రికెట్ని మెయిన్గా చూసుకోవచ్చు. మీడియా, ఏ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది క్రికెట్ మీదే. ఒకవేళ రీసెంట్గా మనమే చూడొచ్చు, ఏదైతే థామస్ కప్ మన ఇండియన్స్కి బ్రాంజ్ మెడల్ వచ్చిందో కొన్ని వీడియోస్లో అయితే కింద స్క్రోలింగ్లో అయితే థామస్ కప్ విజేత ఇండియా అని వచ్చింది. అదే విరాట్ కోహ్లీకి కానీ, ఎంఎస్ ధోని కానీ స్టార్ ప్లేయర్లు ఉన్నారో వాళ్ళు ఇంజరీ అయినా, వాళ్ళు వేరే ఊరు వెళ్తున్నా, వాళ్ళకంటే స్పాట్ అయినా అది మెయిన్ హెడ్లైన్ కింద వేసుకొని చాలా పేపర్స్ కానీ, డిజిటల్ మీడియా కానీ, అలాగే సోషల్ మీడియాలో కూడా ఇలాగ ఉన్న క్రికెట్ ప్లేయర్లు ఏదైతే క్రికెట్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు చిన్న అప్డేట్ ఇస్తే దాన్ని వైరల్ చేయడం, ఆ వైరల్ చేయడం వల్ల వేరే స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ కవరేజ్ లేకపోవడం ఒక మెయిన్ కారణం. ఇంకోటి వచ్చేసి బ్రాడ్కాస్టింగ్లో కూడా ఎక్కువ క్రికెట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకుంటే మనం ప్రైమ్ టైం ఏదైతే ఈవినింగ్ కూడా ఉంటుందో ఆ ప్రైమ్ టైంలో కూడా ఎక్కువ కవరేజ్ బ్రాడ్కాస్టింగ్ అయితే క్రికెట్కి జరుగుతుంది. ఈ మధ్య అయితే ఐపీఎల్ వస్తున్నప్పుడు అయితే పక్కన వేరే ఏ స్పోర్ట్స్ అవుతున్నా సరే మన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కానీ ఏవైనా సరే కేవలం ఐపీఎల్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా క్రికెట్ని ఫోకస్ చేస్తూ అవుతుంది. ఐపీఎల్ అయిపోయినా కూడా వేరే లీగ్స్ ఉన్నాయి, అంటే కబడ్డీ ఉంది, ప్రో కబడ్డీ ఉంది. ఐపీఎల్ అంత కాకపోయినా ప్రో కబడ్డీ అయితే స్పోర్ట్స్లో ఒక చేంజ్ తీసుకొచ్చింది. కేవలం కాదు ప్రో కబడ్డీ అప్పుడు కూడా ప్రో కబడ్డీ వరకే బ్రాడ్కాస్టింగ్ జరిగి తర్వాత వాళ్ళు ఆడే కబడ్డీ మ్యాచెస్ అయితే కవరేజ్ లేకుండా జరిగిపోతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో, ఏ టీముల్లో అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో, ఏ లీగ్స్కి అయితే ఇన్వెస్ట్మెంట్ ఉండి వ్యూవర్షిప్ ఉంటుందో కేవలం వాటికే మాత్రం ఇండియాలో ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. అందులో నెంబర్ 1 అనేది క్రికెట్. ఇది రెండో కారణం. మూడో కారణం వచ్చేసి స్పాన్సర్షిప్స్, బ్రాండ్స్. మీరు చూసుకోవచ్చు స్పాన్సర్షిప్స్, బ్రాండ్స్ ఎక్కువ మంది స్పాన్సర్ ఇచ్చేది మరి బ్రాండ్ అంబాసిడర్ కొలాబరేట్ అయ్యేది క్రికెట్కే. మనం చూసుకోవచ్చు విరాట్ కోహ్లీ కానీ, ఎంఎస్ ధోని కానీ ఇలాగా చాలా పెద్ద ఐకాన్స్ అయితే కేవలం వాళ్ళు వేరే బ్రాండ్స్, వేరే రకాల బ్రాండ్స్తో వాళ్ళు కొలాబరేట్ అవుతూ ఉంటారు. అలా అవడంతో వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ. మామూలుగా ఒక కబడ్డీ ప్లేయర్కి వచ్చే ఇన్కమ్తో పోల్చుకుంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా రెట్టింపు బాగుంటుంది. అదే ఇన్కమ్ వేరే స్పోర్ట్స్లో పోల్చుకుంటే ప్రో కబడ్డీ ఉన్నప్పుడు మాత్రం ఒక ప్లేయర్కి వచ్చేసి 1 to 2 crores వరకు ఉండొచ్చు. కాకపోతే యావరేజ్న వాళ్ళకి తర్వాత వాళ్ళు ఇంకో జాబ్ ఎత్తుక్కోవడం కానీ, లేదా వాళ్ళు నేషనల్ ప్లేయర్స్ అయితే గవర్నమెంట్ నుంచి వాళ్ళు డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే ఫుట్బాల్, ఇండియాలో ఫేమస్ లీగ్, కమర్షియల్ లీగ్ వచ్చేసి ఐఎస్ఎల్, ఇండియన్ సూపర్ లీగ్. ఇది కూడా ఆ సీజన్ ఉన్నప్పుడే ప్లేయర్స్కి డబ్బులు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇంకా హాకీ గురించి చెప్పుకోకర్లేదు. హాకీలో ఎటువంటి స్పోర్ట్స్ లేవు, ఏమీ లేవు. నేషనల్స్ ఆ గేమ్స్ తప్ప హాకీ అనేది ఇండియాలో ఎవరు పట్టించుకోరు. దాని తర్వాత మిగతా గేమ్స్ రెజ్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, అథ్లెటిక్స్ అవ్వచ్చు, బాక్సింగ్ అవ్వచ్చు, ఈ స్పోర్ట్స్లో మాత్రం కేవలం ఓన్లీ స్టైపండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ మరియు స్టైపండ్స్తోనే వాళ్ళ ప్లేయర్స్కి ఒక ఇన్కమ్ అయితే వస్తుంది. ఇలా ఉండగా చాలామంది సొసైటీలో వాళ్ళకి వేరే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు కేవలం క్రికెట్ యూస్ చేసుకుంటారు. ఈ బ్రాండ్ కొలాబరేట్ చూసుకొని, లేదా స్పాన్సర్షిప్ చూసుకొని, వాళ్ళకి స్పాన్సర్షిప్ వాళ్ళ కిట్ నుంచి వాళ్ళ జెర్సీల వరకు ప్రతిదీ బ్రాండ్స్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. అలాగైతే ఈ వేరే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కానీ, బాక్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ వాళ్ళకైతే స్పాన్సర్లు చాలా తక్కువ క్రికెట్తో పోల్చుకుంటే. ఈ కారణం వల్ల పబ్లిక్ అయితే క్రికెట్కి ఎక్కువ ఓటేయడం జరుగుతుంది, క్రికెట్ ఆడడం అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్, అందరికి తెలిసిందే క్రికెట్ BCCI
బీసీసీఐ ఇండియాలో ఎంత పెద్ద లార్జెస్ట్ క్రికెట్ బోర్డు, అంత క్రికెట్ బోర్డు ఎంత లార్జెస్ట్ క్రికెట్ బోర్డు అంటే చివరికి ఐసీసీతో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నెగోషియేట్ చేయగల సత్తా ఉన్న బోర్డు ఇండియా బోర్డు. అది ఇండియా ఒక మంచి ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు, మంచి అసెట్ ఇండియాకి. ఎందుకంటే అన్ని బోర్డ్స్తో కలుపుకున్న వరల్డ్ మొత్తంలో అయితే ఆస్ట్రేలియన్ క్రికెట్ కానీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కానీ, ఇలా అన్ని క్రికెట్ బోర్డ్స్ కలుపుకున్న ఇండియా యొక్క రెవెన్యూ, ఇండియా యొక్క టర్న్ ఓవర్ పూర్తిగా అసెట్ వాల్యూ అయితే మన బోర్డు ఇది చాలా వాళ్ళ మీద 4 times ఎక్కువ. ఇలా ఉన్నప్పుడు కేవలం ఆ ఒక్క బోర్డే మొత్తం అన్ని స్పోర్ట్స్కి వాల్యూ ఇవ్వకుండా ఒక్క క్రికెట్కే వాల్యూ ఇస్తూ, ఓవరాల్ స్పోర్ట్స్ వాల్యూ లేకుండా కేవలం క్రికెట్కే వాల్యూ ఇస్తూ బీసీసీఐ అయితే ఉంటూ ఉంది. అలా బీసీసీఐ లాగా ఇండియాకి ఇంకో స్పోర్ట్స్ అథారిటీ బోర్డు అయితే ఏదీ లేదు. వేరే స్పోర్ట్స్కి స్విమ్మింగ్ కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి, అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇండోర్ స్పోర్ట్స్ కానీ. అలా ఏ స్పోర్ట్కి ఇండియాలో బీసీసీఐ అంత గొప్ప బోర్డు అయితే లేదు. ఈ కారణం వల్ల ఇండియాలో స్పోర్ట్స్ మెన్ ఎవరైనా వద్దామన్నా సరే గవర్నమెంట్ బోర్డ్స్ అయితే ఏం లేవు. మరి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రతి మినిస్ట్రీలో స్పోర్ట్స్ మినిస్ట్రీ అయితే ఉంటుంది. కాకపోతే ఆ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ని అయితే వాళ్ళు ఆ గవర్నమెంట్లో వాళ్ళు టెన్యూర్లో బాగా ఖర్చు పెడితే ఎన్నో రీజియన్ల నుంచి స్పోర్ట్స్ మెన్ అయితే ఎవాల్వ్ అయ్యి ఇండియాకు ఒక మంచి స్పోర్ట్స్ స్టార్ క్రియేట్ అవుతారు. కాకపోతే ప్రతిసారి అయ్యి ఇదే సేమ్ రిపీట్ ఏమవుతుందంటే వాళ్ళకున్న లొకాలిటీలోనే వాళ్ళకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేకపోవడం, వాళ్ళకున్న ప్లేసుల్లోనే వాళ్ళకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అది వాళ్ళు ప్రతిసారి స్పోర్ట్స్కి స్పోర్ట్స్ మ్యాన్ ఎంత కష్టపడుతున్నా సరే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇండియాలో కేవలం క్రికెట్నే ఫోకస్ చేయడం వల్ల స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే క్రికెట్ ఎక్కువ డామినేట్ అయిపోవడం జరుగుతుంది ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి వేరే కంట్రీస్తో పోల్చుకుందాం. ఇప్పుడు యుఎస్ఏ ఉంది. యుఎస్ఏ క్రికెట్లో అంత రాకపోయినా ఒలింపిక్స్లో వివిధ రకాల స్పోర్ట్స్ ఉంటాయి. అన్ని స్పోర్ట్స్లో కూడా ఏదైనా టీం గెలిచిందంటే యుఎస్ఏ తర్వాత చైనా. ఎందుకని ఇండియాలో కేవలం ఒలింపిక్స్ అంటే, అసలు ఒలింపిక్స్ అంటే చాలా మందికి ఇప్పుడు తెలియదు. అసలు ఒలింపిక్స్లో ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయో తెలియదు. ఒలింపిక్స్లో అసలు మన ఇండియా ఎన్ని మెడల్స్ వచ్చినాయో కూడా అసలు ఒలింపిక్స్ అంటే అదేదో చిన్న ఈవెంట్లో అయిపోయింది ఇండియాలో. కానీ అదే యుఎస్ఏ చైనా అయితే అసలు జియోగ్రఫికల్ లెవెల్లో చూసుకుంటే ఆ జియో పాలిటిక్స్ చాలా హైలో ఉంటాయి. యుఎస్ఏ చైనా ఎప్పుడు కంపీట్ అవుతూ ఉంటాయి ఒలింపిక్స్లో, ఎవరికి ఎక్కువ మెడల్స్ వచ్చినాయి. అలా ఉన్న చైనా యుఎస్ఏ అలా ఉన్నట్టు ఇండియాలో ఎందుకు లేరు? చైనాలో అయితే మనం చూసుకోవచ్చు ఎవరికైతే స్పెషల్ టాలెంట్ ఉంటుందో. ఇప్పుడు ఒక వ్యక్తి చైనాలో వాలీబాల్ స్పెషల్ అంటే ఆ వ్యక్తిని వాలీబాల్ ట్రైనింగ్ అయితే ఎలీట్ లెవెల్ ట్రైనింగ్ అయితే ఆ పర్సన్స్కి అందించడం జరుగుతుంది. అంత ఎలీట్ లెవెల్లో ఉన్న ట్రైనర్సే వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇండియాలో అంత ఎలీట్ లెవెల్ కోచెస్ ఉన్నా సరే ప్లేయర్లు తెచ్చుకునే సత్తా అయితే ఇండియా గవర్నమెంట్లో అయితే మనం ఇప్పటికీ చూడలేదు. చూడడం కూడా మనకు తెలియదు. అలాగే యుఎస్ఏలో కూడా మీరు చూడొచ్చు, కేవలం ఇండియాలో బాగా ఫేమస్ అయిన ఎడిషన్ ఇది ఐపీఎల్. కానీ యుఎస్ఏలో చూస్తున్నట్టయితే మనకి ఎన్ఎఫ్ఎల్ ఫుట్బాల్ ఉంది, తర్వాత ఎన్బిఏ బాస్కెట్బాల్ ఉంది, ఎంఎల్బి బేస్బాల్ ఉంది, ఎన్హెచ్ఎల్ ఐస్ హాకీ కూడా ఉంది. అలాగే వాళ్ళకి ఒక స్పోర్ట్స్ కాలేజీ ఉంది యుఎస్ఏలో. అలాగే చైనాలో కూడా చూసుకుంటే వాళ్ళు చెప్పినట్టు ముందుగానే చూసి ఆ టాలెంట్ ముందుగానే గుర్తించి వాళ్ళకి ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఎప్పుడైతే ఇండియా వేరే కంట్రీస్ చూసి మన మల్టీ స్పియర్లో వేరే రకాల్లో ఇండియా కూడా వాళ్ళ వేరే ఉన్న స్పోర్ట్స్ని డెవలప్ చేసుకుంటే రాబోయే ఒలింపిక్ గేమ్స్లో ఇండియా కూడా చాలా మెడల్స్ అయితే సాధిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మేము ముందు మాట్లాడుకోవాలంటే మీడియా. మనం చూస్తున్నాం ఎప్పుడైనా ఒలింపిక్స్లో కవర్ చేసిందా అంటే కవర్ చేసింది. అది కూడా ఎప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడు కవర్ చేసిందంటే నీరజ్ చోప్రా. ఇది ఒక అంటే మీరు అనొచ్చు ఎందుకు కవర్ చేయదు, ఎందుకు ఇండియాలో వేరే స్పోర్ట్స్ ఎంకరేజ్ అవుతాయి. ఎప్పుడు ఏవైనా ఈవెంట్స్లో ఇండియా బాగా పర్ఫామ్ చేస్తే అవుతాయి. ఇప్పుడైతే అది కూడా లేదు. మనం రీసెంట్గా చూసాం థామస్ కప్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు. ఏ మీడియా కూడా కవర్ చేయని పరిస్థితులు అయితే ఇండియాలో స్పోర్ట్స్ క్రికెట్ అంత డామినేట్ చేస్తుంది అనొచ్చు. నీరజ్ చోప్రాకి ఎప్పుడైతే గోల్డ్ మెడల్ వచ్చిందో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో, ఆ ఈవెంట్లో నీరజ్ చోప్రా హిట్ అయ్యాడు కాబట్టి న్యూస్ అయితే కవర్ చేయడం జరిగింది. అదే ఒక ఆ రోజు నీరజ్ చోప్రా కానీ గోల్డ్ మెడల్ సాధించిపోయి ఉంటే ఆ న్యూస్ కూడా ఆ ఈవెంట్స్ కూడా అసలు మనకి అయిందని కూడా తెలియదు. సో ఇలాగా క్రికెట్ అనేది ఇండియాలో వివిధ రకాల స్పోర్ట్స్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ. సో ఒక్క క్రికెట్ అనే స్పోర్ట్ కాదు, ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే సొసైటీలో కానీ, పేరెంట్స్లో కానీ, గవర్నమెంట్లో కానీ చేంజ్ వచ్చి క్రికెట్ మీద ఒక్కటే ఫోకస్ చేయకుండా వివిధ రకాల వాటి కోసం ఫోకస్ చేస్తూ వివిధ రకాల స్పోర్ట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తూ యుఎస్ఏ చైనా లాగా పిల్లల మీద ఏదైతే ఎర్లీగానే వాళ్ళకున్న క్రికెట్
క్రికెట్ వాళ్ళకున్న స్పోర్ట్స్ టాలెంట్ని గుర్తించి ముందుగానే వాళ్ళు రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి దాంట్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇండియాలో కూడా ఒక గొప్ప స్పోర్ట్స్ స్టార్ అయితే మన ఇండియాలో అయితే ఫ్యూచర్లో చూడొచ్చు. ఈ వీడియోలో అయితే క్రికెట్ ఎలా డామినేట్ చేస్తుందో చూసాం. అలాగే ఇండియా ఒక బ్యాడ్మింటన్ టీంకి ఎంత బ్యాడ్ ఫేసింగ్ అయితే జరిగింది చూసాం. ఇక్కడికి వచ్చాక ఇండియాకి వచ్చాక ఏదో మీడియా పట్టించుకోలేదో, ఎయిర్పోర్ట్ దగ్గర ఫెలిసిటేషన్ లేదో, వాళ్ళ పరిస్థితి చూసాము. సో చూసారు కదా ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని స్పోర్ట్స్ అనాలిసిస్ కోసం, మరిన్ని న్యూస్ కోసం చూస్తూ ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.